భక్తకోటికి నమస్సుమాంజలులు. ఇప్పుడు మార్కండేయుని గురించి తెలుసుకుందాము. అసలు మార్కండేయుడు ఎవరు? తను చిరంజీవిగా ఎలా మారాడో చూద్దాము. ప్రతి ఏడాది మాఘమాసంలో మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. అతని గురించి, అతని చరిత్రను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం భృగమహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు. ఈయన శివుడికి గొప్ప భక్తుడిగా ఉండేవాడు. ఈయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం ఉంది. మార్కండేయ మహర్షి గురించి భాగవతం, మహాభారతంలో కూడా అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం ఉంది. మార్కండేయునికి 16 సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలామంది నమ్ముతారు. అందుకే మార్కండేయుని జయంతి వేళ ప్రత్యేక పూజలు, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్కండేయుని కథ అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం. శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. పూర్వం ఒక మృఖండు అనే ఋషి ఉండేవాడు. తను పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట. మృఖండుడికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవంతుని నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులకు ఒక లోటు ఉండేది. వీరికి సంతానం లేదు. సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజించడం ప్రారంభించారు. వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను. మీకు ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా, లేకపోతే 16 ఏళ్ళు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు.